భక్తులు తలనీలాలు సమర్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే గుడి వెనుక కళ్యాణకట్ట ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కళ్యాణకట్ట వద్దకు వచ్చి అమ్మవారికి తలనీలాలు సమర్పించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ పరిసర ప్రాంతం ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం. పరిశుభ్రంగా ఉంచవలసిందిగా భక్తులకు మనవి చేసుకుంటున్నాం. సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్ర ఎన్నిసార్లు విన్నా కానీ మరి వారి వీర పోరాటాల గురించి మళ్ళా తెలుసుకోవాలని చెప్పేసి అనిపించేటటువంటి చరిత్ర కలిగినటువంటి వంశం వారిది. మరి ఆనాటి ప్రతాపరుద్రుని కాలంలో సమ్మక్క ఈ ఆదివాసులైనటువంటి వీరయ్య గారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం అనర్థంగా చూసుకోవాలని కోరుతున్నాం. మన